ఆల్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. సో ఫుడ్ వీడియోస్ పెట్టి చాలా రోజులు అయిపోయింది కదా, అందుకే ఈ రోజు ఒక స్పెషల్ ఫుడ్ వీడియోతో అయితే వచ్చేసినాం. అండ్ ఇదైతే చాలా ఈజీ. అండ్ మీకు ఒక విషయం చెప్పాలా, మేమైతే 2025 జనవరి నుంచి సండే రోజు నాన్ వెజ్ తినడం బంద్ చేసినాం. సో సండే మోస్ట్లీ వెజ్తో ఏమైనా వెరైటీస్ చేస్తున్నాం. ఇంకా మన రెసిపీ విషయానికి వస్తే దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చాలా తక్కువ. మెయిన్ ఇంగ్రీడియంట్స్ అయితే రైస్ అండ్ పన్నీర్. మీరు పన్నీర్ ప్లేస్ లో చికెన్ కూడా తీసుకోవచ్చు. అండ్ అట్లనే గ్రీన్ చిల్లీ, ఆనియన్, బీన్స్, కార్న్స్ అండ్ క్యాప్సికమ్ కూడా తీసుకోవాలి. ఇవన్నీ నేను కింద డిస్క్రిప్షన్ లో కూడా మెన్షన్ చేస్తాను, ఎవరైనా మిస్ అయితే అక్కడ చూసుకోవచ్చు. ఫస్ట్ అయితే కార్న్ అండ్ బీన్స్ ని కొంచెం బాయిల్ చేసుకోవాలి. మేము కార్న్ కొంచెం బాయిల్ అయిన తర్వాత బీన్స్ వేసుకున్నాం. పన్నీర్ని షాప్ దగ్గర నుంచి తీసుకొచ్చిన తర్వాత ఒక 10 to 15 మినిట్స్ అయితే వామ్ వాటర్లో పెట్టుకున్నా. తర్వాత తీసి స్లైసెస్ లాగా కట్ చేసుకున్నా. ఇప్పుడు దానికి మసాలా పట్టించాలి. ఆ మసాలా పట్టించడానికి మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఫస్ట్ ధనియాల పొడి, మిరియాల పొడి, జీలకర్ర అండ్ కారం, కొంచెం పసుపు అండ్ సాల్ట్ కూడా వేసుకోవాలి. మేము ఇక్కడ సాల్ట్ అయితే స్కిప్ చేసినాం. బీన్స్ ఇంకా సాఫ్ట్గా ఉడికిపోతే మంచిగా ఉండదని చెప్పి ఒక 5 మినిట్స్ అట్లా బాయిల్ చేసుకుని తీసేస్తున్నాం. కార్న్ అయితే ఎక్కువసేపు బాయిల్ అవ్వనివ్వాలి. అండ్ ఇంతకు ముందు మనం యాడ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్స్లో కొంచెం ఆయిల్ వేసి దాన్ని మంచిగా కలిపి పన్నీర్కి పట్టించాలి. కార్న్ కూడా మంచిగా బాయిల్ అయిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. మా రెసిపీకి కావాల్సింది అయితే ఒకటే పీస్, సో మేము ఇప్పుడు ఒకటే వాడుతున్నాం ఇక్కడ. అండ్ కార్న్ ఉడుకుతున్నప్పుడే మేము పక్కన రైస్ కూడా పెట్టేసుకున్నాం, అది కూడా అయిపోయింది. మా పోపుల డబ్బా ఖరాబ్ అయింది, అంటే మొత్తం డస్ట్ అయిపోయింది. సో ఈరోజు సండే కదా, మాకు టైం దొరికింది, క్లీన్ చేసుకున్నాం. సో అది క్లీన్ చేసుకొని సర్దుకుంటే ఎంత బాగుందో, మళ్ళీ నిప్పు కనిపిస్తున్నాయి కదా ఇప్పుడు. సో ఇది మీ పోపుల డబ్బా మీషోలో ఆర్డర్ పెట్టుకున్నా. లింక్ కావాలంటే చెప్పండి. ఫస్ట్ అయితే మనం మన రెసిపీకి కావాల్సిన 3 మేజర్ ఇంగ్రీడియంట్స్ని రెడీగా చేసి పెట్టుకోవాలి. ఫస్ట్ అయితే పన్నీర్ అండ్ వెజ్జెస్ బాయిల్ చేసి పెట్టుకోవాలి. అండ్ రైస్ కూడా బాయిల్ చేసి పెట్టుకోవాలి. తర్వాత మెయిన్ రెసిపీ అయితే స్టార్ట్ అయిపోతుంది ఇక్కడనే. ఫస్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని మనం మ్యారినేట్ చేసుకున్న పన్నీర్ ఉంది కదా, దాన్ని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అంటే జస్ట్ మసాలా పచ్చివాసన పోయే వరకు జస్ట్ అట్లా సాల్ట్ చేసుకుంటే చాలు. అండ్ ఈ రెసిపీ విషయానికి వస్తే ఇది నాని ఓన్ రెసిపీ. దీనిని ఇంతకుముందు మేము చికెన్తో కూడా ట్రై చేసినాం, అప్పుడైతే టేస్ట్ సూపర్ ఉండే. ఇంకా ఇప్పుడు వెజ్కి షిఫ్ట్ అయినాం కాబట్టి ఒకసారి వెజ్తో కూడా ట్రై చేద్దామని చెప్పి ఇట్లా ట్రై చేసినాం. ఇట్లాంటి రెసిపీస్ మనకి బయట రైస్ బౌల్ అండ్ సిజ్లింగ్ అని చెప్పి అమ్ముతూ ఉంటారు. పన్నీర్ మంచిగా వేగేలోపు మన వెజ్జెస్ అన్నీ ఉన్నాయి కదా, వాటిని కలిపి పెట్టుకోవాలి. సో ఇక్కడ క్యాప్సికమ్, బీన్స్, కార్న్ అన్ని మిక్స్ చేసి పెట్టుకున్నాం సైడ్కి. మేమైతే క్యాప్సికమ్లో గ్రీన్ అండ్ రెడ్ తీసుకున్నాం, ఎల్లో కూడా తీసుకోవచ్చు, కలర్ఫుల్గా భలే ఉంటుంది. సో మాకు ఇక్కడ కార్న్ ఉందని చెప్పి మేము ఎల్లో క్యాప్సికమ్ స్కిప్ చేసినాం. పన్నీర్ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత పన్నీర్ని తీసి సైడ్కి పెట్టుకొని అదే ప్యాన్లో మనం కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీ అండ్ ఆనియన్స్ వేసుకొని ఫస్ట్ సాట్ చేసుకోవాలి. ఇంట్లో మనం కర్రీస్ చేసుకుంటాం కదా, అప్పుడు ఆనియన్ని బాగా ఫ్రై చేస్తాం. ఈ రెసిపీలో మాత్రం అట్లా చేయొద్దు, జస్ట్ హై ఫ్లేమ్ మీద సాట్ చేసుకోవాలి. మన డిష్కి ఇండియన్ ఫ్లేవర్ రావాలని చెప్పి మేము కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాం. అండ్ గుర్తుపెట్టుకోండి, ఈ ప్రొసీజర్ మొత్తం హై ఫ్లేమ్ మీదనే చేయాలి. ఈ ఆనియన్స్ కొంచెం సాట్ అయిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న వెజ్జెస్ కూడా యాడ్ చేసుకోవాలి.
వెజ్జెస్ మంచిగా సార్ట్ అయిన తర్వాత అందులో పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఆరిగానో అయితే ఆప్షనల్, నచ్చితే యాడ్ చేసుకోవచ్చు లేకపోతే లేదు. మేమైతే కొంచెం యాడ్ చేసుకున్నాం. అండ్ తర్వాత కీ ఇంగ్రీడియంట్ ఏంటంటే సెసమీ సీడ్స్, అదే నువ్వులు అంటారు కదా అవి. ఇట్లాంటి డిషెస్ లో సెసమీ సీడ్స్ యూస్ చేస్తే ఒక యూనిక్ టేస్ట్ అయితే వస్తుంది. ఇవి మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దు ఒకవేళ మీరు ఈ రెసిపీ చేస్తే కనుక. సెసమీ సీడ్స్ యాడ్ చేసిన తర్వాత ఇంకొంచెం సాట్ అయిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. ఇంకా తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ని స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఈ స్పెషల్ రెసిపీలో ఫైనల్ స్టెప్ ఏంటంటే రైస్ బౌల్ ప్రిపేర్ చేసుకోవడం. దానికోసం మేము ఒక బౌల్ తీసుకొని వన్ సైడ్ మొత్తం రైస్తో ఫిల్ చేసుకున్నాం. అండ్ ఇంకొక సైడ్ అయితే సాట్ చేసుకున్న వెజ్జెస్తో ఫిల్ చేసుకున్నాం. చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. సో ఇట్లాంటి కలర్ఫుల్ వెజ్జెస్ తింటే హెల్త్కి చాలా మంచిదంట. సో మీరు కూడా అప్పుడప్పుడు ఇట్లా ట్రై చేస్తూ ఉండండి. రైస్ అండ్ వెజ్జెస్ సైడ్ బై సైడ్ పెట్టుకున్న తర్వాత పైన అయితే పన్నీర్తో సర్వ్ చేసుకోవాలి. అండ్ లెమన్ కూడా యాడ్ చేసుకొని తినండి, ఇంకా బాగుంటుంది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ వెజ్జెస్ని రైస్తో తినాలి అంటే డ్రై అనిపించవచ్చు. సో అందుకే వెజ్జెస్ సాట్ చేసినప్పుడు అందులో సాసెస్ వేసుకోండి, వెనిగర్ కానీ చిల్లీ కానీ టమాటో కానీ, ఇంకా బాగుంటుంది. మా ఇంట్లో అవి లేవు అందుకే యాడ్ చేసుకోలేదు. ఇంకా మా రెసిపీ టేస్ట్ అయితే సూపర్ ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫుల్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మా కంటెంట్ మీకు నచ్చినట్టయితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్.